హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆంధ్రాలో కూడా జరుగుతోంది కదా! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ సందర్భంలో ఓటర్లు దొంగ ఓట్లా, బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లా, లేకపోతే చనిపోయిన వాళ్ళ ఓట్లా, లేదా ఎట్లా జరుగుతున్నాయి అన్నది వెరిఫై చేసుకుంటూ ఓ పక్కన చర్చ జరుగుతుంటే, తాజాగా ఒక సంచిలో చాంద్రాయణగుట్టకి సంబంధించినటువంటి ఓటర్లే 500 ఓట్లు ఓటర్ ఐడీ కార్డులున్నాయి. ఓటర్ ఐడీ వ్యక్తి దగ్గర ఉండాలి గానీ, ఒకళ్ళ దగ్గర 500 ఎందుకున్నాయి? వాళ్ళందరూ అసలు రాష్ట్రంలో ఉన్నారా? లేదా? లేని వాళ్ళది పెట్టారా? ఏ బంగ్లాదేశీ వాళ్ళది పెట్టారా? ఇప్పుడు వాళ్ళందరియి బయటకొస్తాయి అని చెప్పేసి అయన్నీ తీసుకెళ్లారా? ఏంటనేది తెలీదు. 500 కార్డులు. ఇప్పుడు అది తాజాగా వెలుగులోకొచ్చింది. కరెక్ట్‌గా ఈ టైంలో ప్రభుత్వం కరెక్ట్‌గా దర్యాప్తు చేపిస్తే నిజానిజాలు దాని వెనకాల ఉన్న చాలా పెద్ద చరిత్ర బయటపడతది. హైదరాబాదుని శాసించే, హైదరాబాదుని నడిపించే కొన్ని శక్తుల యొక్క జాతకాలు బయటపడతాయి. కానీ ప్రభుత్వాల్ని ముందుకెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి రాజకీయం ఉంది, మతం ఉంది ఇందులో.